హల్లెలూయా. దేవునికి వందనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31 చదువుకుందాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సమరయల దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని స్తోత్రం. ఈ 2020 సంవత్సరములో మన సంఘం ప్రైజ్ ది లార్డ్ విస్తరించాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు మరి మొట్టమొదటి రోజు వచ్చినటువంటి వాగ్దానం ఏంటి? అన్ని పర్వతాల అంటే అన్ని పర్వత శిఖరంలో దేవుని మందిర పర్వత శిఖరము ఉన్నతంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందిని ఆకర్షిస్తుంది. దిన స్తోత్రం కలగాక. జనములు ప్రవాహం వలె గుంపులుగా దేవుని మందిరాలకు వస్తారంట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ధ్యానించాం. అలాగా ఆకర్షించాలంటే మనం ఆత్మీయంగా ఉన్నత శిఖరాలకి ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలకు ఎదగాలి. దిన స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని దిన స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘం అంటే ప్రైజ్ ది లార్డ్ దేవుని యొక్క కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కుటుంబం లేకుంటే దేవుని యొక్క శరీరం ఎన్నో విధాలుగా మరి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో లిఖించి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు, అందుకే బైబిల్ అంటది, ప్రభువా నీ మందిరంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఈ సంఘంలో కూర్చున్నామంటే ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. పిల్ల దిన స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఘములో ప్రియ దేవుని దిన స్తోత్రం కలగాక. ఎల్లప్పుడూ ఏముంటుంది? కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. దిన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేని పరిశుద్ధ గ్రంథం వస్తే ఎవరైతే సంఘాలు ఉంటారో వాళ్ళు పిల్లరా రాబో ఉగ్రత నుంచి, రాబో హల్లెలూయా ఆ యొక్క తీర్పు నుంచి, రాబో యొక్క దేవుని యొక్క హల్లెలూయా భయంకరమైన తీర్పు నుంచి మనం తప్పించబడతాం. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది కాండంలో చూస్తున్నాం పిల్లరా. ఆది కాండంలో దేవుడు హల్లెలూయా చూసినప్పుడు భూమి అంతా చెడిపోయిందంట. భూమి అంతా చెడిపోయింది. దైవిక భయము లేదు, ఎవరికి దైవిక భయం లేదు. ఎవరు ఇష్టం వచ్చిన వారు తిరుగుతున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అక్కడ దేవుని బిడ్డల రక్షణ కొరకు ఏం చేశాడు? ఒక ఓడ సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఓడ సిద్ధపరిచాడు. ప్రియ దిన స్తోత్రం కలగాక. ఆ పాత నిబంధనలో ఓడ పరిశుద్ధ గ్రంథంలో నూతన హల్లెలూయా అధ్యాయములో కొత్త నిబంధనలో సంఘం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే హల్లెలూయా నీతిమంతుడైన నోవహు అయిన కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించింది. ఆమేన్. ఆ ఓడలో ప్రవేశించిన వారే రక్షించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క నోవుకి ఎంతో మంది అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, వదినలు ఉండొచ్చు, మరదలు బావలు ఎంతో మంది ఉండొచ్చు. హల్లెలూయా. నోబడీ ఈస్ బిలీవ్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 120 సంవత్సరాలు ప్రకటించాడు. నైనా దేవుని తీర్పు రాబోతా ఉంది, దేవుని ఉగ్రత రాబోతా ఉంది, ఈ ప్రపంచం మునిగిపోతా ఉంది. నైనా రండే ఓడలో ప్రవేశించానంటే ఓడ వల్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా దైవజనులు గొంతులు చించుకొని నాయన సంఘానికి రండి, సంఘంలో ఉండండి, సంఘములో నాటబడండి, సంఘముతో సహవాసం కలిగి ఉండండి. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది, అగ్నితేతో లోకమంతా కాలిపోబోతా ఉందని చెప్తే చాలా మంది నమ్మరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఏమిదో టైంపాస్ అయిపోయింది, వస్తారు ప్రేయర్కి వస్తారు వెళ్ళిపోతారు. బాగలేదు అయ్యా, డబ్బులు అవసరం ఉంది, లేకుంటే అయ్యా నాకు బాగలేదు ప్రార్థన చేయండి, అయ్యా కుటుంబం బాగుపడాలా, ఇదే వాళ్ళ ఆశ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాబో ఉగ్రత తప్పించబడాలి. ప్రియ దేవుని దిన స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎల్లప్పుడూ సంఘములో స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘములో నాటబడాలి. హల్లెలూయా.
దేవుడి సంఘాన్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి హల్లెలూయా తన ప్రాణం పెట్టి ప్రత్యేకించుకున్నాడు. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘం పైన ఎల్లప్పుడూ దేవుని దృష్టి ఉంటుంది. ప్రియ దేవుడా స్తోత్రం కలను గాక. ఆమేన్. ఇంతవరకు కుమారుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాన్ చెప్తున్నాడు ఇంత గట్టిగా అరిచేసి ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సంఘాన్ని వదలకండి, ఈ బలిపీఠాన్ని వదలకండి. హల్లెలూయా. ఎంతో మంది వదిన వాళ్ళు ఎంతో మంది పోయారు ఈ లోకాన్ని నుంచి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది ఎన్నో సమస్యలకు గురైపోయారు. దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లల దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం స్థాపించి దేవుని కృపను బట్టి 2004 స్థాపించాం. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘము హల్లెలూయా అలాగే కొనసాగుతా ఉంది. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు. ఎంతో మంది వందల మంది బాప్తీసం తీసుకున్నారు. వందల మంది రక్షించబడ్డారు. వందల మంది వాక్యాన్ని విన్నారు. హల్లెలూయా. కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది హల్లెలూయా సమస్యలు గుండా ప్రైజ్ ది లార్డ్ పోయారు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం. మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని సంఘం మీద ఉండాలి. ఆమేన్. అదే చెప్తున్న పిల్లలు దినాస్తో దేవుడే సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడంట. ఆమేన్. మనం కూడా సంఘం కొరకు ప్రాణం పెట్టేవారం అయినాం. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లరా. మన దృష్టి అంతా దినా స్తోత్రం దేవుని మీద దేవుని సంఘం మీదనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మీద దేవుని సంఘం మీద దినా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సంఘ ఆశీర్వాదాల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు మనం పాటుపడాలి. ఆమేన్. ఈ 2020 సంవత్సరం భయంకర దినాలు ప్రియుల. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మా చిన్నది ఉంది. ఆ చిన్నది సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె రియంగానే ప్రవక్తిని ఏమన్నా నోట్ల నుంచి వచ్చిందంటే నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె చెప్తా అంటుంది అనమాట. దాదా ఈ సంవత్సరం చాలా మంది చచ్చిపోతారు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చచ్చిపోతారు. చాలా మంది మరణాలకు గురైపోతారు. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ భయంకర దినాలు సైతాన్ గాడు పిల్లలు అది కూడా పనిచేస్తూ ఉంది. ఎక్కువగా ప్రజలను నాశనం తీసుకుపోవాలి. హల్లెలూయా. కాబట్టి దాన్ని తప్పించబడడం ఒకటే మార్గం. మనం దేవునిలో నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. సంఘాభివృద్ధి కొరకు పాటుపడాలి. ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచాలి. ఆత్మలో ముందుకు సాగాలి. ఆత్మలో కొనసాగాలి. హల్లెలూయా. పౌలు అంటాడు సంఘాల గురించిన బాధ నాకుంది, సంఘాల గురించిన కన్నీళ్లు నాకున్నాయి. హల్లెలూయా. పిచ్చోన్లాగా తిరుగుతున్నాడు. దినా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. హి వాస్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. ఆమేన్. హల్లెలూయా. ఓ పౌలు తిరుగుతున్నాడు. పౌలే కాదు యేసయ్య కూడా తిరుగుతున్నాడు. ఆమేన్. సంఘాల మధ్యలో సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. యథార్థవంతులు ఎంతమంది, యథార్థత లేని వారు ఎంతమంది, నమ్మకమైన వారు ఎంతమంది, నమ్మకం లేని వారు ఎంతమంది. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు చూస్తాడు పిల్లలు. దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో తెలుసు కదా పిల్లరా. ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే హల్లెలూయా చూడండి సంఘాల మధ్యలో యేసయ్య ఏం చేస్తున్నాడంట. దినా స్తోత్రం. చదవండి మొదటి అధ్యాయం 18 నుంచి. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం గురించిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతిని వాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. కాబట్టి సంఘాలున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పేరు ఆయనకు తెలుసు. హల్లెలూయా. సంఘస్థుల కుటుంబాలు అన్ని తెలుసు ఆయనకు, వారి పిల్లలు తెలుసు, అన్ని తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం కలను గాక. ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి దేవుని సంఘంపై ఉందని గ్రహించాల్సిన వారం అయితున్నాం. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం కలను గాక. మరి యొక్క సంఘం అభివృద్ధి చెందుతా ఉందంట. దేవుని సంఘము మరి విన్నవాకు చూసిన ప్రకారం ఎక్కడ? యూదయ అంటే ఎక్కడ? దేవుని బిడ్డలు. యూదులు అంటే దేవుని బిడ్డలు. హల్లెలూయా. యూదుల మధ్యలో గలిలయ అంటే హల్లెలూయా
అన్యదేశం. సమరయ అంటే అన్యదేశం. దేశముల ఎందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఆమేన్. హల్లెలూయా. క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఆమేన్. హల్లెలూయా. అంటే కట్టబడుచు సమాధానము కలిగి ఉండేను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియతంలో 2020 సంవత్సరంలో మనకు చాలా సమాధానం కలిగి ఉండాలి సంఘములో. ఆమేన్. సమాధానం లేకపోతే ఎక్కడ కూడా ఏది కూడా అభివృద్ధి చెందదు కదా. ఇంట్లో సమాధానం లేదు, ఇల్లు బాగుపడుతుందా? లేదు. దేశంలో దేశం బాగుపడుతుందా? బాగుపడదు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అలాగనే సంఘములో సమాధానం లేకపోతే ఏం చేస్తుందంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘం అభివృద్ధి చెందదు. దేనా స్తోత్రం కలుగు గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుల దేనా స్తోత్రం కలుగాక. సంఘంలో సమాధానం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో సమాధానం ఉండాలంటే ఏం కావాలి? క్రమం కావాలి. ఆమేన్. హల్లెలూయా. డిసిప్లైన్. ఆమేన్. మన తెలంగాణ ప్రభుత్వం ఎదగాలంటే దాంట్లో ఏముండాలి? క్రమం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సమాధానం ఉండాలి. దేనా స్తోత్రం కలుగాక. ప్రియ దేవుల దేనా స్తోత్రం. హల్లెలూయా. ఈ సైతాను గాని పని ఏంటంటే ఎప్పుడు తిరిగి మన సమాధానం ఏం చేస్తాడు? ఏం చేస్తారు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి సువార్త ఒక మాట చదవమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు దేనా స్తోత్రం. దేవుని బిడ్డల మధ్యలో ఎల్లప్పుడూ ఏముండాలి? సమాధానం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో సమాధానం ఉందంటే ఏంటి? నీవు దేవుని కుమారుడవు. హల్లెలూయా. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. దినా స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఉండాలి. దినా స్తోత్రం. అప్పుడే అభివృద్ధి చెందే సంఘం. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరితో క్రమం ఉండాలి. దినా స్తోత్రం కలును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న పెద్దనే మర్యాద ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న పెద్దనే మర్యాద ఉండాలి. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తాం ప్రియ దినాస్తో. ఈ దినాల్లో చాలా సంఘాలు విడిపోతున్నాయి, చాలా సంఘాలు కూలిపోతున్నాయి, చాలా సంఘాలు డివిజన్ అయిపోతున్నాయి. దినాస్తోత్రం. కారణం ఏంటంటే ప్రియ దినాస్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం లేదు, క్రమం లేదు. దినాస్తోత్రం కలుగు గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ అంటది అక్రమిస్తే అనేకుల ప్రేమ ఏమైపోతుంది? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేనా స్తోత్రం కలుగు గాక. కాబట్టి నా ప్రియ దేవుడా, ఈ 2020 సంవత్సరంలో మనం సమాధానం కొరకు ప్రయాసపడాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. అందరిని కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. దేనా స్తోత్రం కలుగు గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన యొక్క వాక్యమే చూడండి. అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం చదవమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను, ఆయన ద్వారా ఏం సువార్త? ఇది సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. హల్లెలూయా. ఈ సువార్తనే ఏం సువార్త? ఇది సమాధానకరమైన సువార్త. ఆమేన్. హల్లెలూయా. సమాధానకరమైన సువార్త. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఊర్లో మన పాస్టర్లు వాక్యం చెప్పకపోతే ఎవరైనా వచ్చి కొడితే మళ్ళీ కొడతారా? కొట్టారు. ఎందుకంటే సమాధానం. అయ్యా ఎందుకు కొడతారు అయ్యా? మేము మంచి వార్త చెప్తున్నాం. మంచి కొట్లాడరు, గొడవలు చేసుకోరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇది సమాధానార్థమైన సువార్త. కాబట్టి నా ప్రియతం ద్వారా ప్రతి ఒక్కరు ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరు ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. దేనా స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరుగుతాయి. ఆ సంఘం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ సంఘం విస్తరిస్తుంది. హల్లెలూయా. ఆ సంఘం ప్రియులారా దేవుని గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత నిబంధనలు చూసినట్టు దేనా స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి ఒక సంఘంగా బైబిల్ అంటది అరణ్యంలో ఉన్న సంఘం అంటది. ఏమంటది? అరణ్యంలో ఉన్న సంఘం. హల్లెలూయా. వీళ్ళు కూడా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి ఆ యోర్దానులతో బాప్తిసం తీసుకొని
ఆ యొక్క హల్లెలూయా సీనాయి పర్వతం మీద చూసిన అగ్నిని బట్టి వాళ్ళు అగ్ని అభిషేకం పొందుకొని దేవుళ్ళ ముందుకు సాగుతా ఉన్నారు. హల్లెలూయా. ఆ సంఘంగా వాళ్ళు సాగుతా ఉంటే ఎల్లప్పుడూ దేవుడు వారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు వాళ్ళు ఇడవకుండా ఎడబాయకుండా నడిపించాడు పిల్లల దిన స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కొరకు కాదు, సంఘానికి కొరకు. ఆమేన్. అదే నమూనా పిల్లల మనకి ఎప్పుడు కూడా కొత్త నిబంధనలు ఉన్నటువంటి సంఘ వ్యవస్థ మనం చేసుకున్న పాత నిబంధన అది కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రజలు సంఘంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారి కొరకు దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దాని ద్వారా దేవుడు వారితో మాట్లాడేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగ పిల్లరా కొత్త నిబంధనకు రాగానే మనకు దేవుడు ఏం చేశాడు? సంఘం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి జీవించాలి. ఆమేన్. సమాధానం కలిగి జీవించాలి, క్రమంగా జీవించాలి. హల్లెలూయా. అందరూ ఒకటే ఉండాలి. ఏం ఉండాలి? మేమందరము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని కొరకు మేము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి పిల్లారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదామా. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై. హల్లెలూయా. ఏక మనస్సు గలవారై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినులాగున. ప్రైజ్ ది లార్డ్. నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఆమేన్. కాబట్టి పిల్లల సంఘం యొక్క మనసు ఒకటే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకరు చూసి ఒకరు కులుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిలో కుళ్ళు బాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. బాగుపడాలి చూసి ఇంకా మనం సంతోషపడాలి పిల్లలు. దిన స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కదా, మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను ఎక్కువ ప్రార్థన చేస్తా, నేను ఎక్కువ తిరుగుతా, ఎక్కువ సేవ చేస్తా, నాకు దేవుడు ఎందుకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది కాదు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు మందిరానికి పోయారంట. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా నేను ఈ సుంకర్లక కాదు, నేను ప్రతి ఆదివారం మాదిరికి వెళ్తా, దశమాగాలు ఇస్తా, మంచి ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన చేస్తా, వీళ్ళక కాదు అని చెప్పేసి ఆయన గురించి డబ్బ కొట్టుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో వ్యక్తి, అయ్యా నేను చూడడానికి నాకు శక్తి, నేను పాపిని, నన్ను క్షమించని తగ్గించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, దీంట్లో ఎవరు నీతిమంతుడు తీసుకోబడంటే ఈ పాపిగా తగ్గించుకోవడం ఆడే మంచి నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన ఆశీర్వాదం మన స్వనీతి క్రియలను బట్టి కాదు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. మనలో ఉన్న తగ్గింపును బట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించలాగన ఆయన బలమైన హస్తము కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీనత్వాన్ని దేవుడు చూస్తాడు పిల్లలు. దిన స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం పిల్లరా. మనమందరం ఏక మనస్సు కలిగి హల్లెలూయా, నా సహోదరుడు దీవించబడాలి, నా సహోదరి దీవించబడాలి, మేమంతా ఆశీర్వదించబడాలి, మా సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం విస్తరించాలని ఆశతో కలిగి మనం ముందుకు సాగాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దినా స్తోత్రం ఆ మనస్సు కలిగి ఉంటే దినా స్తోత్రం సంఘం విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరం ఎక్కువగా మన ఆత్మీయ విషయాలను మనసుదాం పిల్లలు. ఆమేన్. సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. హల్లెలూయా. మన సంఘం ఉన్నత ఆత్మీయ శిఖరాలకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గొప్ప అద్భుతాలు ఆశ్చర్యంగా స్టార్ట్ అయ్యాకో ప్రజలు తండోపదంలోకి వస్తేనే ఉంటారు. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లలు. దిన స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం దృష్టిలాగా రాయబడింది.
ఉప్పు మంచిదే గాని ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. దానికి సారం కలుగజేస్తారు? మీలో మీరు మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. సమాధానముగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. అందుకే యేసయ్య మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఉప్పు సారం ఏంటంట? దాన్ని సమాధానం. హల్లెలూయా. మన ఉప్పు సారం కలిగిన వారం ఉండాలంట. ఆమేన్. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎట్లున్నా అంట రుచికరంగా ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కతో మాట్లాడితే ఏం మాట్లాడితే నేను కూర్చుకుంటుంది అంత గుండె గుచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండకూడదు. ఆమేన్. అక్కతో అంత ఆదరణ మాటలు. ఆమేన్. సమాధానకరమైన మాటలు, ధైర్యపరిచే మాటలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆదరించేటి, ప్రోత్సహించేటి మాటలు మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఉప్పు సారం మనం పోటుకోకూడదు. దిన స్తోత్రం కళ్ళం కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రియ దేవులారా, రోమిలకు రాసిన పత్రిక 8:6 కూడా ఇలాగ రాయబడింది. చదవండి. రోమిలకు రాసిన పత్రిక. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి ఆత్మానుసారమైన మనస్సు ఉందంటే ప్రైజ్ ది లార్డ్ ఏంటంటే అది జీవమును సమాధానమై ఉన్నది. దిన స్తోత్రం కళ్ళం కాక. ప్రైజ్ ది లార్డ్. ఇక దాని అర్థం ఏంటి? శరీరానుసారమైన ఏంది? మరణము, అసమాధానం అయింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుల దిన స్తోత్రం. మన సంఘంలో సమాధానం ఉండాలి. ఒకరికొకరు డిఫరెన్సెస్ పెట్టుకోకండి. దిన స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ షుడ్ గో అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని వాక్య క్రమం ప్రకారం వెళ్ళాలి. దిన స్తోత్రం కళ్ళం కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు సమాధానం ఉంటుంది. ప్రియ దేవుల దిన స్తోత్రం కళ్ళం కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఏమైపోతే అంత అల్లరల్లరి గడబడ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్త గాని అల్లరికి కర్తగాడు. ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్. ఆమేన్. నాట్ హల్లెలూయా అల్లరికి కర్తగాడు. దిన స్తోత్రం కళ్ళం కాక. కాబట్టి నా ప్రియ దేవుడు దిన స్తోత్రం సమాధానంగా సంఘము రోజు ఎదుగుతుండాలి. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ గాని పని అంత అసమాధానం చేయడమే వాని పని. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథం 6:4 చక్కగా రాయబడింది అక్కడ. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరినొకడు చంపుకోవడం. ఎప్పుడైతే ప్రేమ లేదు అదేంది ఏం చేస్తాం? చంపుకోవడం. దిన స్తోత్రం కళ్ళం కాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య మాట అన్నాడు, మీరు నరహత్య చేయవద్దన్న మాట నేను చెప్పాను, విన్నారు కదా. హల్లెలూయా. నరహత్య చేయాల్సిన అవసరం లేదంటే ఎవరన్నా ఒకరిని వెర్తుడా అన్నా, ఎవరికన్నా వారి మర్డర్ చేసిన మాటలు మాట్లాడినా ఇట్ ఈస్ జస్ట్ లైక్ చంపినట్లనే. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ లైక్ ఏ జస్ట్ ఏ మర్డరర్, దట్స్ ఆల్. ఆమేన్. కాబట్టి ఎవరిని గాయపరచకూడదు పిల్లారా. సంబడి కృంగదీయకూడదు. మన మాటల ద్వారా దుఃఖపరచకూడదు. దేనా స్తోత్రం కళ్ళం కాక. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే సైతాను గడి అంత్య దినాల్లో దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానం లేకుండా. ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తల మీద సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమాధానం లేకుండా, సంఘాల్లో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, ఎప్పుడు కూడా దాని పని సైతాను గాని పని. హల్లెలూయా. వీళ్ళు సమాధానం ఉంటే సేవ గట్టిగా చేస్తారు. వీరు సమాధానం ఉంటే హల్లెలూయా సువార్త ఎక్కువ ప్రకటిస్తారు. హల్లెలూయా. వీరు సమాధానం ఉంటే హల్లెలూయా దేవుని సేవ ముందుకు నడుస్తుంది. ఆమేన్. అందుకొరకే సైతాన్ గాడు అసమాధానం తీసుకొస్తాడు. ఆమేన్. డిఫరెన్సెస్ తీసుకొస్తాడు. దేనా స్తోత్రం కళ్ళం కాక. ప్రైజ్ ది లార్డ్. బీ కేర్ఫుల్. హల్లెలూయా. మన దేవుడు సమాధానానికి కర్త. ఆమేన్. సమాధానానికి అధిపతి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను సమాధానాన్ని పాడు లేపేవాడు. దినా స్తోత్రం కళ్ళం కాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లరా. సంఘం ఇక్కడ సమాధానం కలిగి, క్రమం కలిగి దినా స్తోత్రం కళ్ళం కాక. ఆమేన్. హల్లెలూయా.
క్రమము కలిగి దేనా స్తోత్రం అంతకంతకు సంఘం అభివృద్ధి చెందుతా ఉందట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 2025 సంవత్సరంలో మన సంఘం అభివృద్ధి చెందాలంటే ఏముండాలి? సమాధానం ఉండాలి మన సంఘంలో. ఆమేన్, సంఘంలో క్రమం ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యాలు చూస్తే ప్రియ దేనా స్తోత్రం కలను గాక. చూడండి, ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. దేనా స్తోత్రం, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా, 5వ అధ్యాయం చదండి. 1 తిమోతి 5వ అధ్యాయం. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనస్తులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. అయితే సరేలే, ఇంకా అంతర్ చదవం. అంటే ఇక్కడ ఎంత చక్కగా వాక్యం చెప్తున్న పిల్లలు. దినా స్తోత్రం. మరి తిమోతి, హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు తిమోతికి రాస్తా అంటున్నాడు ఏంటంటే, నాయనా నీవు ఆత్మీయ సంఘాన్ని నడిపిస్తున్నావు, ఈవు హల్లెలూయా, కాబట్టి జాగ్రత్తగా ఉండు, వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో వృద్ధులంటే యవనస్తులకు ఏం లేదు, రెస్పెక్టే లేదు. ఆమేన్, బైబిల్ క్లియర్. అందుకే బైబిల్ ఇదంతా క్రమం పిల్లలు, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. దేనా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వృద్ధులను హల్లెలూయా తండ్రిగా భావించాలి, వృద్ధ స్త్రీలను తల్లిలుగా భావించాలి. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులను అన్నదమ్ములని భావించాలి. హల్లెలూయా. అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని ఇవన్నీ క్రమము. దేనా స్తోత్రం కలను గాక. ఆమేన్. కాబట్టి ఇవన్నీ క్రమాలు నేర్చుకుందాం మనం 2020 సంవత్సరాలు. ఆమేన్. పెద్దలను గౌరవించి నేర్చుకుందాం. పెద్దల ఆశలు పొందాలి పిల్లలు. ఆమేన్. ఒక్కసారి నాకు అనిపిస్తుంది మన క్రైస్తవుల కంటే హిందువులే మేలు అనిపిస్తుంది. వాళ్ళు పెద్దలను చూస్తే నార్త్ ఇండియాలో పోదు, ఏమైనా పెద్దలు కంటే ఇమ్మీడియట్గా కాలు మొక్కుతారు. వాళ్ళు జీతే రహో బేటా అని వాళ్ళు దీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత మన ప్రైమ్ మినిస్టర్ చూడండి, గెలవంగానే ముందు ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు, వాళ్ళ అమ్మ కాలు పట్టుకొని దీవెనలు పొందుకుంటాడు. ఆమేన్. మనకు నామోషి, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం కలంగా. వీ షుడ్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఈవెన్ మెన్ ఆల్సో. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వాక్యం రాబడి, యేసయ్య దేవుని కుమారుడైనడు కూడా ఆయన ఏమంట, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండేనట. ఆమేన్, హల్లెలూయా. దైవ కుమారుడు కూడా మనుషుల దయలు వర్ధిల్లుచున్నాడు. దినా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలుగాక. మన జీవితంలో క్రమం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేమ, మన జీవిత విధానం, మన ప్రేమ, మన జీవితాన్ని చూసి ఇతరులు ఏం చేయాలి, ఇంపాక్ట్ అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. వీఆర్ ద స్పీకింగ్ అపోస్టల్స్. ఆమేన్, హల్లెలూయా. మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనం చూసి నేర్చుకోవాలంట. ఆమేన్. కాబట్టి దినా స్తోత్రం. మన జీవితంలో మార్పు రావాలి, క్రీస్తులాగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. ఆమేన్. అందుకే బైబిల్ లూకాసు వార్త 13వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడని చెప్పును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్రమం, దినా స్తోత్రం. మనం మంచిగా ప్రార్థన చేయొచ్చు, మంచి భాషలు మాట్లాడవచ్చు, ఎన్నెన్నో ఎగిరెగిరి దుంకొచ్చి పాటలు మాట్లాడచ్చు, ఎన్నెన్నో భాషలు మాట్లాడి ఎంతెంత గట్టిగా అరవచ్చు. ఆమేన్, హల్లెలూయా. క్రమం లేకపోతే, ఆమేన్, హల్లెలూయా, క్రమము లేకపోతే దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే అక్రమం చేయవారులా నా యొద్ద నుంచి తొలగిపోండి. దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే 7వ అధ్యాయం కూడా చదివి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 వచ్చినాలో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి నా ప్రియ దేవుడా, మన జీవితాల్లో దేవుని సంఘం మనకి ఎందుకంటే క్రమంగా నడవడానికి, బోధించడానికి. ఆమేన్. క్రమంగా మనం ఎలాగ ప్రార్థన చేయాలి, క్రమంగా ఎలాగ వాక్యం చదువుకోవాలి, క్రమంగా ఎలాగ సహవాసానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సమాధానం ఉంటుంది. దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. క్రమం ఏంటి? మొట్టమొదటిగా మనం దేవునికి స్థానం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఎవరికి ఇవ్వాలి స్థానం?
దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ స్థానం ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అది క్రమం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ స్థానం ఎవరికి ఇవ్వాలి? తల్లిదండ్రులకి ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగనే ప్రియ దేవుని దిన స్తోత్రం కలగాక మూడవ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆమేన్. మూడవ స్థానం ఎవరికి ఇవ్వాలి? పెళ్ళైన అంటే భర్తకి ఇవ్వాలి, భార్య భర్త భార్యకి ఇవ్వాలి. హల్లెలూయా, అది క్రమం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగోది చూస్తే పిల్లరా, పెద్దలకు నాయకులకు నాలుగో స్థానం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది క్రమం. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ద లార్డ్. ఇట్లా క్రమంగా జీవిస్తే దేవుడు అంటాడు, లేకపోతే క్రమం లేదనుకో దేవుడు అక్రమం చేయవారులా నా ఎదురుండి తొలగిపోండి. దేనా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన జీవిత యాత్రలో అన్ని క్రమంగా చేయాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ సంఘం ఎలాగ అభివృద్ధి చెందుందో ఈ 2005 సంవత్సరం ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలకు సంఘం ఎదుగులాగా మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరూ సమాధానం కలిగి ఉండాలి. సంఘములు అందరూ కలిసిమెలిసి ఉండాలి. యవనస్తులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు. ఆమేన్, హల్లెలూయా. వి షుడ్ మూవ్ యాజ్ ఎ చర్చ్. ఆమేన్. సంఘంలాగా ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సమాధానం కలిగి ఉందాం. రెండోది ఏంటంటే ఏం కలిగి ఉందంటే ఇంకా దేవుని యందు భయమును, పరిశుద్ధాత్మ ప్రభునందు భయము కలిగి ఉన్నాయి. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం పిల్లారా. హల్లెలూయా. కీర్తనలు 19:9 చదవమా. కీర్తనలు 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఏంటంటే భయం ఏంటంటే మొట్టమొదటి ఏంటంట పవిత్రమైనది. దినా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవిత్రతకు చోటు ఉందని పిల్లలు దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని భయం కలిగి ఉన్నామంటే దాని అర్థం మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవడం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధంలో కొనసాగడం. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అదే కీర్తనలు చదవండి 36:1 చూసినట్టయితే 36:1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. ఆమేన్. దేవుడు అంటే భయమే లేదు. దినా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు అంటే భయం లేదు, దేవుని దాసులు అంటే భయం లేదు. దినా స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అలాంటి వారంటే దినా సంఘంలో సంఘం అభివృద్ధి చెంద పిల్ల. దినా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని భయముతో దినా స్తోత్రం. చూడండి 2 కొరింథీ రాసిన పత్రిక 7:1 తర్వాత చదువుదామా, ముగిస్తాను నేను. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రంగా చేసుకుందాము అంటున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానం ఉన్నది గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకోవాలి. ఆమేన్. ఎలాగ పవిత్రం చేసుకుంటామంట? యేసయ్య రక్తం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రక్తం ద్వారా పిల్ల. దినా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్టయితే చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమాలను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకారములు చేదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహించకపోను గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ఆమేన్, హల్లెలూయా. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమాలను నిర్మలు అవుతారంట. ఆమేన్. ఈ అంచె దినాల్లో ప్రియ దినా స్తోత్రం ఎంతో మంది తమను ప్రక్షాళనలు చేసుకొని హల్లెలూయా దేవుని భయముతో
తమను తాను పరిశుద్ధపరచుకున్న దుష్టులు ఏం చేస్తారు? దుష్టకాలం ఎంత చెప్పినా అర్థం కదా వాళ్ళకు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళదంతా అంటే బ్లైండెడ్ మైండ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు చేసుకుందే కరెక్ట్ అనుకుంటారు అంతే. ప్రైజ్ ద లార్డ్. దుష్టులు దుష్టకాలం చేస్తే ఏ దుష్టుడు ఈ సంగతులు ఏం చేయడు? గ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దిన స్తోత్రం కలుగుగాక. అంతేకాకుండా ఎఫెసీ 5:21 చదవమ్మా. క్రీస్తునందలి భయముతో క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్. లోబడి ఉండే మనస్సు దేనా స్తోత్రం కలుగాక. కాబట్టి నా పిల్లరా, దేవుని భయం మనకుంటే దేనా స్తోత్రం పెద్దకు లోబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరిని మనం గణపరుస్తాం, ఎవరి హల్లెలూయా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. అప్పుడు సంఘం అంతకంతగా ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అన్ని క్రమంగా జరగాలి. ఆమేన్. హల్లెలూయా. అన్ని ఏం జరగాలి? క్రమంగా జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ గో ఇన్ డిసిప్లైన్డ్ వే. దేనా స్తోత్రం కలుగాక. అప్పుడే ఈ సంఘాన్ని దేవుడు తన కృపలో భద్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ సన్నిధి ఎప్పుడు సంఘానికి తోడుగా ఉంటుంది. ఆత్మ ద్వారా నడిపించబడతాం. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆ సంఘం పిల్లల దేనా స్తోత్రం ఎల్లప్పుడూ మహిమగల సంఘం ఉంటుంది. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ఆఖరికి అదే ఎఫెసీ 5:27 చూసినట్టయితే, మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొన వల్లని వాక్యముతో ఉదక స్నానము దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, తన వధువు సంఘంగా చేసుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. వధువు సంఘంగా చేసుకోవడానికి, ఆ పరలోక రాజ్యానికి ఈ సంఘం ఎత్తబడాలని. ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘం పరలోక రాజ్యంలో దేవుని ఎదుట ఎలాగ ఈ పెళ్లి కుమారుడు మహిమగల వస్తాడో అలాగే మహిమగల సంఘంగా నిలబడాలని తనే దాని కొరకు తన రక్తాన్ని చిందించి ఆ సంఘము హల్లెలూయా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను చేయాలని తను తానే అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని దినా స్తోత్రం కలుగాక. ఈ సంఘాన్ని మహిమగల సంఘంగా చేయడానికి దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దాని కొరకు దినా స్తోత్రం కలుగాక తన రక్తాన్ని చిందించాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ సంఘం గురించి దేవుడు ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు. దయచేసి సంఘంలో క్రమంగా ఉందాం, సమాధానం కలిగి ఉందాం, అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ కలిసి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. బైబిల్ అంటుంది ఆ దినం సమీపించుకోదు, మీరు ఒకరొకరు ఏం చేయండి? ఎక్కువగా కూడుకుంటూ ఏం చేయండి? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. హల్లెలూయా. అందుకొరకు ఇన్ని మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం? యవ్వనస్తుల మీటింగ్ ఒకటి, ఆ స్త్రీల కూడిక ఒకటి, ఉపవాస ప్రార్థనలు ఒకటి. హల్లెలూయా. అవన్నీ ప్రైజ్ ద లార్డ్. అంతేగాని యవ్వనస్తుల గ్రూప్ ఒకటి, స్త్రీల గ్రూప్ ఒకటి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అక్కడ ఏం లేవు. హల్లెలూయా. ఏందంటే స్త్రీలకు హెచ్చరించి వాళ్ళని సిద్ధపరచాలి, యవనస్తులకి స్థిరపడాలి, పురుషులకి అందరూ కలిసి ఏంది? సంఘం. హల్లెలూయా. సంఘము. హల్లెలూయా. సంఘ కాపరి కింద. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘ కాపరి కింద ఉంటుంది. దేనా స్తోత్రం అక్రమం చేయకుండా. ఆమేన్. కాబట్టి దేనా స్తోత్రం ఎప్పుడైతే ఇట్లా క్రమం సంఘములు ఉంటుందో అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? సమాధానం కలగజేస్తాడు. సంఘం అభివృద్ధి చెందుతుంది. దేనా స్తోత్రం. సంఘం విస్తరిస్తుంది. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. లెట్ ఎవ్రీథింగ్ గో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క క్రమం ప్రకారం జరిగిస్తాం. దేనా స్తోత్రం. దేవుని వాక్యం మనకు క్లియర్గా ఉంది పిల్లలు. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ వాక్యం చదవాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, దేవుని కొరకు మహిమకరంగా వాడబడాలి. ఆమేన్. హల్లెలూయా.
అందుకే పరిశుద్ధాత్మ మనతో ఉంటే ఎంతటా చదవండి. యోహాను సువార్త 14:26 చదవం ఒక్కసారి. ఆదరణకర్త ఆదరణకర్త అనగా అనగా తండ్రి తండ్రి నా నామమున పంపబోవు నా నామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీకు బోధించి నేను మీతో చెప్పిన నేను మీతో చెప్పు సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. The work of the Holy Spirit to remind about Jesus. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పని ఏంటంటే యేసుక్రీస్తుని ఏం చేయాలి? జ్ఞాపకం చేస్తారు. ఆయన మీ కొరకు ఏం చేశాడు, ఆయన ఎలాగ రక్తం చెందించాడు, నీ కొరకు ఎన్నెన్ని పనులు, ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ ఎప్పుడు జ్ఞాపం చేస్తూ మనకు బోధిస్తూ మన సర్వసత్యంలోకి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కాబట్టి పిల్లారా, అందుకే బైబిల్ అంటుంది, రోమిలకు 8:14 అంటుంది, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడ్డారో వారందరూ దేవుని కుమారులు అనబడ్డారు. ఆమేన్. హల్లెలూయా.